హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మీ ముందుకు రావడానికి కూడా ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వస్తున్నామండి. ఆ వెహికల్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఒక ఫ్యామిలీ కార్ అండి. 5 మెంబర్స్ కూర్చునే బండి, పెట్రోల్ వెహికల్, తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి నెక్సా లగ్జరీ కార్స్లో ఒక కార్ అండి, ఇగ్నిస్. ఈ వెహికల్ వచ్చేసరికి పెట్రోల్ కార్ అండి, లో బడ్జెట్లో దొరుకుతుంది. 5 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు, మంచి మైలేజ్ వచ్చే బండి అని చెప్పొచ్చు. వెహికల్ వచ్చేసరికి చాలా బాగుందండి. సిల్వర్ కలర్ వెహికల్తో మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి వెహికల్ చూద్దామండి, రండి. హాయ్ అండి, హాయ్ అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ యూజ్డ్ కార్స్. సో మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మారుతి ఇగ్నిస్ అండి. ఇందులో మారుతిలో నెక్సా అని చెప్పని లగ్జరీ కార్స్కి ఒక సెగ్మెంట్కి ఇచ్చారు. అందులో వచ్చే బండి ఈ మారుతి ఇగ్నిస్. ఈ మారుతి ఇగ్నిస్లో 4 వేరియంట్లు ఉన్నాయండి. సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అని చెప్పని 4 వేరియంట్లు ఇచ్చారు. ఆ 4 వేరియంట్లో ఈ వేరియంట్ వచ్చేసరికి జీటా వేరియంట్ అండి. ఇది ఆన్ రోడ్ కాస్ట్ కూడా మీకు 9 lakhs అబోనే ఉంటుంది. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్ అయితే కనుక కంప్లీట్ అవుట్లుక్ మీరు చూడొచ్చు. సిల్వర్ కలర్, ఈ సిల్వర్ని మిస్ట్ సిల్వర్ అంటారండి. ఆ సిల్వర్ కలర్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రంట్ బాడీ బంపర్ దగ్గర నుంచి అండి వెనక సైడ్ లుక్ చూడొచ్చు. ఫ్రంట్ టైర్ దగ్గర నుంచి రేర్ టైర్ వరకు మీరు A to Z మొత్తం చూసుకోవచ్చండి. క్వాలిటీ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి ఓన్లీ పెట్రోల్ వెహికల్ మాత్రమే కంపెనీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అలాంటి పెట్రోల్ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి 4 వేరియంట్స్లో 3rd వేరియంట్ అండి. ఈ 3rd వేరియంట్కి రిమోట్ సెంటర్ లాకింగ్ కూడా కీలోనే వస్తుంది. ప్లస్ మీరు ఇంటీరియర్స్ చెక్ చేసుకున్నా సరే 2 ఎయిర్ బ్యాగ్స్తో మనకు సేఫ్టీ ఫీచర్స్తో వస్తుందండి. మీకు డాష్ బోర్డ్ కూడా డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ వస్తుంది. క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ డాష్ బోర్డ్తో వస్తుంది. ఈ వెహికల్ రన్నింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 70,000 చిల్లర తిరిగిందండి. మీకు రీడింగ్ చూపిస్తాను. చూసారండి, 72,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి. ఈ వెహికల్ మీరు ఇంటీరియర్ ఒక్కసారి ఆ డాష్ బోర్డ్ ప్యానల్స్ చూసుకోవచ్చండి. చూడగానే నచ్చే డాష్ బోర్డ్ ప్యానల్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసరికి 2 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈ వెహికల్ రేర్ మీరు చూసుకున్నా కూడా 3 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. 3 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి. అలాగే మీరు రేర్ కూడా చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చునే సీటింగ్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో చిన్న సెగ్మెంట్లో చూసుకుంటే ఈ వెహికల్ అయితే కనుక చాలా మంచి ప్రైస్లో పెట్టారు, తక్కువ బడ్జెట్లో పెట్టారు, ఒక లగ్జరీ వెహికల్లా పెట్టారు అని చెప్పి అనుకునే కారుల్లో ఇదొక కార్ అండి. బూట్ స్పేస్ వచ్చేసరికి 5 మెంబర్స్కి కంఫర్టబుల్గా లగేజ్ పెట్టుకునే లగేజ్ పార్ట్ అని పెట్టుకోవచ్చండి. అలాగే రేర్లోనే మనకి డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్తో వస్తుందండి. ఇది వచ్చేసరికి స్పాయిలర్ అంటారండి. ఈ స్పాయిలర్ అయితే కనుక కంపెనీలో దొరుకుతాయండి. స్పాయిలర్ యాక్సరీస్ రూపంలో. ప్లస్ ఇట్ సైడ్ మీరు చెక్ చేసుకున్న వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. ఈ వెహికల్ వచ్చేసరికి 2020 మోడల్ అండి. మారుతి సుజుకి నెక్సా ఇగ్నిస్ అండి. 2020 మోడల్ పెట్రోల్ వెహికల్, జీటా వేరియంట్. ఈ వేరియంట్ 72,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే లేదండి, నిన్నటితో అయిపోయింది. టైర్స్ అయితే కనుక ఇంకో సెట్ టైర్స్ వేశారు. ఈ టైర్స్ కండిషన్ వచ్చేసరికి 75-80% బటన్తో వస్తుందండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 5,50,000 బడ్జెట్లో ఉంది. మీరు ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ప్రతిదానికి రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ వెహికల్ మీకు 5,50,000 బడ్జెట్లో ఈ వెహికల్ వస్తుంది. నెగోషియబుల్ ప్రైస్ అండి. మీరు నచ్చితే కనుక ప్రైస్ బార్గెన్ చేయొచ్చు.
ఇది విజయవాడ లోకల్ వెహికలేనండి. కస్టమర్ కూడా వెహికల్ డెలివరీ అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ పేరు మీదే ఉంది వెహికల్. చిన్న ఫైనాన్స్లో ఉంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేసి ఇస్తాము అని చెప్పని అన్నారు కస్టమర్. సో ఈ వెహికల్ ఆంధ్ర పాసింగ్ వెహికలే, ఏపీ రిజిస్ట్రేషన్ బండి అనేది ఏపీ 39 పడుతుంది. సో అదండి వెహికల్ గురించి. ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. మెసేజ్ కానీ కాల్ కానీ ఏదైనా సరే ప్రతిదానికి రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని మంచి సపోర్ట్ ఇస్తున్నారండి. మీకు ఇంకా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సపోర్ట్ అలాగే కావాలని కోరుకుంటున్నాను. సో మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ, చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ. నేను మీ సంగీత్.